రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటిపాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. గోదావరికనిలోని గోదావరి నదిలో రాష్ట్ర స్థాయి మత్స్యవీర కేసీఆర్ కప్ 2020 తెప్పోత్సవ పోటీలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గోదావరి నదిలో రాష్ట్ర స్థాయి పడవ పోటీలు పెట్టడం ఇది రెండోసారి. అక్వెంచర్, విజయమ్మ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో తెలంగాణలోని దాదాపు 8 జిల్లాల నుంచి మత్స్యకారులు, ఆంధ్ర నుండి కూడా కొందరు ఇందులో ఈ పడవ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ పడవ పోటీలు ఈ ప్రాంతంలో ఉత్సాహాన్నిచ్చాయి, ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ పోటీలను నిర్వహణను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్, చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేకరావు, స్థానిక కార్పొరేటర్లు మరియు పెద్దపల్లి జిల్లా డీసీపీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ, గోదావరి అంటేనే రాజమండ్రి అందరూ, కానీ ఇలా గోదావరి తెలంగాణ వ్యాప్తంగా గోదావరి వ్యాపించినటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం ఈ తెప్పల పోటీలు ఏర్పాటు చేసుకోవడం, దీన్ని మరొకసారి మనం ఈ సంతోషాన్ని ఆస్వాదించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, తర్వాత దాదాపు 200 మంది పోటీలలో పాల్గొన్నటువంటి ఈ పడవ పోటీల నిర్వాహకులు మన పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము సముద్రాన్ని తలపించే విధంగా 365 రోజులు ఉన్నటువంటి నీటిలో ఇలా జల క్రీడలను మనము నిర్వహించుకుంటున్నాం. పోటీలలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. సందర్భంగా ఉదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటిపాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. రామగుండం పిఎస్సిలో 18 మందికి, బసంతనగర్ పిఎస్సిలో 3కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. రామగుండం యూపీఎస్సిలో 5గురికి, జనగామ యూపీఎస్సిలో 14 మందికి, ఫైవింగ్ లేన్ యూపీఎస్సిలో 21 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 12 మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది. మొత్తానికి ఈరోజు ఇక్కడ 73 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా కేవలం ఒకరికి మాత్రమే కరోనా నిర్ధారణ వచ్చింది. బసంతనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని
ప్రమాదాలను అరికట్టాలని, పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి పనులు కొనసాగడం లేదని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాప్రతినిధులు మారడం లేదని, అధికారులు మారుతున్నారు కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తలరాత మారడం లేదని సిపిఐ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. బసంతనగర్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని సిపిఐ శ్రేణులు ఈరోజు పర్యవేక్షించారు, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, నాయకులు గోషిక మోహన్, మడ్డి ఎల్లయ్య, రామడుగు లక్ష్మణ్, కందుకూరి రాజరత్నం, టి రమేష్ కుమార్, వానపాకల విజయ్, రేణికుంట్ల ప్రీతం తదితరులు. ఆరోగ్యమే మహాభాగ్యమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు లక్ష్మీనగర్లో శ్రీకాంత్ కంటి దవాఖానాను వారు ప్రారంభించారు. కార్యనిర్వాహకుడు లక్కం భిక్షపతి ఆధ్వర్యంలో దవాఖానా వైద్యులు డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత నేతృత్వంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్రావు, పలు పక్షాల బాధ్యులు తానిపర్తి గోపాలరావు, తూముల రాజేశ్వరరావు, గోలి రమణారెడ్డి, గుగ్గిల రవీంద్రాచారి, కె రాజేందర్, డాక్టర్ శ్రీలత, నరేష్, లక్కం, కీర్తి శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.